ఎక్కడ చూసినా ఎవరిని చూసినా స్టైలిష్ గా చెప్పులు వేసుకొని తిరగాలనుకుంటారు. పొట్టిగా ఉన్నా పొడుగున్నా హీల్స్ కావాలి అంటారు. ఎందుకు? హీల్స్ వేసుకుంటే నడక స్టైల్ మారుతుంది అనుకుంటారు. నడకే మారుతుందా, హెల్త్ కూడా మారుతుందా? దీని గురించి తెలుసుకుందాం. ఫ్లాట్స్, హీల్స్, పిన్ పాయింటెడ్ హీల్స్ ఇవన్నీ చాలా ట్రెండింగ్ లో ఉంటాయండి. కానీ అవి రోజంతా వాడలేము. ఎందుకంటే అది కాళ్ళ పైన, బ్యాక్ పైన ప్రెషర్ ఇస్తుంది అనమాట. ఫ్లాట్స్ అనేవి వేసుకున్నారనుకోండి, కాళ్ళకి గ్రిప్ అనేది ఉండదు. దీని వల్ల ఇడుము దగ్గర చాలా పెయిన్ రావడం, మన కాలంతా రాత్రి నుంచి పగలు వరకు నొప్పి ఉండడం, నిద్ర సరిగ్గా రాకపోవడం వంటివి జరుగుతాయి. హీల్స్ వేసుకున్నారనుకోండి, బాడీ ప్రెషర్ అంతా కూడా ముందుకు పడి బాడీ వెయిట్ వల్ల మనకి బ్యాక్ పెయిన్ రావడం, మళ్ళీ కూర్చున్నా లేచిన నొప్పి రావడం వంటివి జరుగుతాయి. సో మనం ఏం చెయ్యాలి? ట్రెండీగా ఉన్న డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే చెప్పులు కూడా ఈ మధ్య వస్తున్నాయి. అలాంటివి తీసుకోవచ్చు. లేదు మేడం అవన్నీ అమ్మమ్మల్లాగా కనిపిస్తాయి అనుకుంటారు. డోంట్ వరీ. ఈ మధ్య ఎయిర్ మ్యాగ్స్ అని, ఎయిర్ కుషన్ అని చాలా రకాల చెప్పులు వస్తా ఉన్నాయి. హీల్సే కావాలి అన్నారంటే కింద ఫ్లాట్ ఉండాలి, ఎంత హీల్ ఉన్నా. సో దట్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్ చెప్పులు లేదా వెడ్జెస్ అని చెప్తారు. అలాంటివి వేసుకోవడం మర్చిపోకండి. లేదు మేడం ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది, హీల్స్ వేసుకొని వెళ్ళిపోయాం, తర్వాత ఏం చేయాలో చెప్పండి అంటారా? ఇంటికి వచ్చాక కాళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వండి. గోరువెచ్చటి నీళ్ళలోకి ఉప్పు కలిపి కాళ్ళని దాంట్లో పెట్టి తర్వాత మసాజ్ చేసుకొని పడుకుంటే కొంచెం బెటర్ అవుతుంది. బట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద డే కొంచెం కుషన్ ఉన్న చెప్పులు వాడడం, ఆర్చ్ ఉన్న చెప్పులు వాడడం మర్చిపోకండి. ఓకే.